ఆత్మ ద్వారా ఫలించేవారు నిజంగా దిల్ బి కేర్ఫుల్ అబౌట్ దిస్ కైండ్నెస్. అదే రాడికల్ లవ్ అంటారు. ఎవరో చెప్పేదాన్ని బట్టి కాదు, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి. నీకు మంచి ఆహారం నువ్వు భుజించేటప్పుడు దేవా, కొంతమంది పిల్లలు నేర్పిస్తారు, ఆకలితో ఉన్న వారికి ఆహారం దయచేయి, స్తోత్రం, ఆమేన్, థ్యాంక్ యూ, దయచేయని చెప్తాం మాత్రం కాదు, నీ ద్వారంగా దయచేయని. యు బి ద వెసల్, నీ ద్వారంగా పంచనే, నీ ద్వారంగా దేవుడు ప్రేమిస్తారు వారిని తెలియజేయని. టేక్ దట్ స్టెప్. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టారంట, అంటే నాకు ఆకలి ఉన్నప్పుడు ఆహారం పెట్టాడని దేవుడు చెప్తున్నాడు. రెండోది, తప్పికొంటిని, నాకు దాహం ఉన్నాను, నీరు ఇచ్చు. ద మోస్ట్ ఎసెన్షియల్ నీరు కావాలి, నీరు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నీరు ఇచ్చావు, ఆహారం ఇచ్చావు కాదు, బేసిక్ అక్కడ హృదయ పరీక్ష పెడుతున్నాడు. నీ హృదయం ఎలాగుంది గమనించండి. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనము పంచాలనేది దేవుడు చూస్తున్నాడు. మనకి ఇచ్చిన దాన్ని బట్టి నీకు లేనిది ఎప్పుడు ఇవ్వమని దేవుడు అడగలే, నీకు కలిగిన దాంట్లోనే. నాకు దాహం ఉన్నప్పుడు మీరు నీరు ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, పరదేశిన యుంటిని, నేను పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. నన్ను చేర్చుకుంటేరి. నేను పరదేశిగా ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు. నేను నీకు దిక్కు లేని వాడిగా కనబడచ్చు, అడ్రస్ లేని వాడిగా కనబడచ్చు, నేనైతే అవసరతలు ఉన్నవాడిగా కనబడచ్చు, నేను మనుషుల ద్వారా తునీకరించబడిన వాడిగా అవ్వచ్చు. మీరు నన్ను చేర్చుకున్నారు. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. దిగంబరినై యుంటిని, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. ఎప్పుడన్నా మీకు ఇష్టమైన డ్రెస్ ఎవరికైనా ఇచ్చారా? ఇచ్చిన వాళ్ళంటే చేతులు ఎత్తారు. ఇచ్చేటప్పుడు బాధగా ఉంటదేమో కానీ, బట్ దెన్ ఐ వుడ్ లైక్ టు ఆల్వేస్ గివ్ ద బెస్ట్. ఇచ్చేటప్పుడు ఉంటది తృప్తి. దేవా, నువ్వు నాకు ఇచ్చావు, నేను వారికి ఇచ్చా. నేను అనుభవించిన నీ ప్రేమ వారు కూడా అనుభవించాలి. దేవుడు చూసుకుంటాడు, పోషిస్తాడు, దీవిస్తాడు అనేది వారు కూడా చూసుకోవాలి. నిన్ను నమ్మిన వారి జీవితంలో ఏది తక్కువ కాదనేది వారు కూడా గ్రహించాలి. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నువ్వు ఆత్మ ద్వారంగా ఫలిస్తున్నావు అనే రుజువు ఏంటంటే, యు ఆర్ రెడీ టు గివ్, రెడీ టు షేర్.